వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పొగాకు వలన ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం చేయగలిగే తక్షణ ప్రయోజనాలేంటి? పొగాకు వలన రోగనిరోధక శక్తి బలహీనపడుతుందా? పొగాకు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయా? వృద్ధాప్యంలో పొగాకు వల్ల ఊపిరితిత్తులపై ఏమైనా ప్రభావం చూపుతుందా? పొగాకు మానేయడం వల్ల ఊపిరితిత్తులపై సానుకూల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై మరిన్ని వివరాలు తెలియచేయడానికి అమెరికన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కోటా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడా పర్సంటేజ్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి, పొగాకు అడిక్షన్ అనేది ఎక్కువైపోతుంది. అసలు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? మనం చూసినట్లయితే ఈ మధ్య అడాలసెంట్స్ అంటే టీనేజ్ వయసు నుంచే ఈ పొగాకు, స్మోకింగ్, అట్లాగే టొబాకో ఉత్పత్తులు, పాన్, గుట్కా ఇటువంటి దురలవాట్లకి మన యువత అలవర్చుకుంటున్నారు. సో ఈ పొగాకు వల్ల ఇనీషియల్ డేస్లో ఏమి ఇబ్బందులు ఉన్నట్లుగా కనపడకపోయినా, యాపరెంట్గా ఇంత బాగానే ఉన్నట్లుగా అనిపించినా పోను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ పొగాకు ఉత్పత్తుల్ని వాడటం వల్ల కానీ, అట్లాగే స్మోక్ చేయటం వల్ల కానీ మన శరీరంలోని వివిధ అవయవాల మీద, డిఫరెంట్ ఆర్గాన్స్ ఈ పొగాకు అలాగే టొబాకో ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయటం వల్ల దుష్ప్రభావం చెందుతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనం నోట్లో సిగరెట్ పెట్టుకుని పీల్చడం స్టార్ట్ చేస్తే నోరు చుట్టూతా కూడా, నోటి అంతర్భాగం అంతా కూడా బ్లాకిష్ డిస్కలరేషన్ అంటే నల్లగా మారిపోతాం. అట్లాగే ఆ నల్లగా మారిపోయినటువంటి ఆ నోటి లోపల భాగంలో టేస్ట్ అంటే మనకి రుచి కూడా తెలియకుండా పోతుంది కొంతమంది. అట్లాగే ఎక్కువ కాలం పొగాకు నమిలినట్లయితే అంటే చూయింగ్ టొబాకో, గుట్కా, పాన్, జర్దా అట్లాంటివి వేసుకోవటం వల్ల నోట్లో అల్సర్స్, పుండ్లు లాంటివి పడతాయి. సో ఈ నోట్లోని పుళ్ళు, అల్సర్స్, అట్లాగే బ్లాకిష్ డిస్కలరేషన్ అంటే నలుపుగా అయిపోవటం, ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే క్యాన్సర్కి ముందు దశ. నోటి క్యాన్సర్లు కూడా ఈ పొగాకు ఉత్పత్తులు, స్మోకింగ్ వల్ల రావడానికి అవకాశం ఉంది. అట్లాగే పొగ పీల్చిన తర్వాత అది నెమ్మదిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. సో ఊపిరితిత్తులు కూడా అంటే లంగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ పొగాకు పీల్చడం వల్ల. సో లంగ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఊపిరితిత్తుల న్యాచురల్ సామర్థ్యం అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసే న్యాచురల్ సామర్థ్యాన్ని ఈ స్మోక్ చేయటం వల్ల ఆ సామర్థ్యం కొంత తగ్గిపోతుంది. అట్లాగే పొగాకులో ఉండే వేరియస్ కార్సినోజన్స్ అట్లాగే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల అవి పీలవటం వల్ల ఆ పీల్చినవి మన రక్తంలో కలిసి వివిధ రకాలైన క్యాన్సర్ని కారణంగా అవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ఈ పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండెకి సంబంధించి హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరగటం, అట్లాగే హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోకులు రావటం, అట్లాగే నరాలకు సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్లు, ఇవన్నీ కూడా పొగాకు సంబంధించిన దుష్ప్రభావాలు. అట్లాగే ఈ పొగాకు పీల్చి బయటికి వదిలే క్రమంలో పీల్చే వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అంటే ప్యాసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా, ఇంట్లో భర్త పొగాకు కాలుస్తూ ఉంటే, స్మోక్ చేస్తూ ఉంటే భార్యలకి, అట్లాగే కొడుకు స్మోక్ చేస్తూ ఉంటే పిల్లలకి, సో ఇట్లా సెకండరీ ఆర్ అసోసియేటెడ్ పీపుల్ మన చుట్టూతా ఉన్న ప్రజలు కూడా ఈ పొగాకు బారిన పడి వాళ్ళకు కూడా, వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళకు కూడా ఈ హెల్త్ రీత్యా దుష్ప్రభావాలు కనపడతా ఉంటాయి. మీరు చెప్పినట్లయితే పాసివ్ స్మోకర్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు. సో పాసివ్ స్మోకర్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే లేడీస్ అంటే ఆడవాళ్ళలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్లు అవి పెరగటం మనం చూస్తాం. అట్లాగే ఆడవాళ్ళలో కూడా ఏ హ్యాబిట్స్ లేని ఆడవాళ్ళు అంటే స్మోకింగ్లు, ఆల్కహాల్ ఇటువంటి లేకుండా కూడా వాళ్ళలో కూడా క్యాన్సర్ శాతం పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది ఆడవాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్లు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు ఈ ప్యాసివ్ స్మోకింగ్ బారిన పడటం కూడా ఒక మేజర్ కారణం. అట్లాగే ఇంట్లో ఆడవాళ్ళకి ఆస్తమా, ఉబ్బసం ఇటువంటివన్నీ కూడా ఎక్సాసర్బేట్ అవడం అంటే వర్సన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఆస్తమాతో బాధపడుతున్న ప్యాసివ్ స్మోకర్స్ ఈ
యాక్టివ్ స్మోకర్స్ వదిలే పొగ పీల్చుకుని వాళ్ళ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ బారిన పడి, అట్లాగే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోవటం, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవటం, ఇవన్నీ కూడా మనం ఈ ప్యాసివ్ స్మోకర్స్లో వాళ్ళ తప్పేం లేకపోయినా వాళ్ళకి కలిగే అసౌకర్యాలు ఇటువంటివి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్. అవి వైద్యం చేయడానికి కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి. అలాగే చాలా ముదిరిపోయిన దశలోనే అవి బయటపడతా ఉంటాయి. చాలా మంది కూడా ఈ అడిక్షన్ బారి నుండి బయటపడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ అది చాలా వరకు సాధ్యపడదు. ఎందుకంటే అడిక్షన్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉంటాయి. కానీ మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే యాంటీ స్మోకింగ్ టాబ్లెట్స్ కావచ్చు, రకరకాలుగా ఇలా హెర్బల్ బేస్డ్ కూడా మనం ప్రోడక్ట్స్ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా వాడడం అనేది ఎఫెక్టివ్గా ఉంటుందంటారా? పొగాకు ఆపేయాలని తీసుకునే వాళ్ళకి, అంటే ఆ ఎడిక్ట్ అయిన వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగాలి. అంటే నేను పొగాకు వల్ల నేను సఫర్ అవుతున్నాను, నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ని సఫర్ చేస్తున్నాను అనే ఆ సెల్ఫ్ రియలైజేషన్ రావడం ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళని ఎంత మోటివేట్ చేసినా వాళ్ళకి ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా ఈ ఎడిక్షన్ డీ ఎడిక్షన్ చేయటం అనేది కష్టం. సో వన్స్ ఆ సెల్ఫ్ మోటివేషన్ వచ్చిన తర్వాత చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. అట్లాగే ఈ టొబాకో సెసేషన్, స్మోకింగ్ వారి నుండి తప్పించడం కోసం గ్రూప్స్ ఉంటాయి. అంటే మెడికల్గా కాకుండా నాన్ మెడికల్గా కూడా ఈ గ్రూప్స్, అసోసియేషన్స్, ఆల్కహాల్ ఎనానిమస్ అని, ఆల్కహాలిక్స్ని ఎలా అయితే మనం ఆ గ్రూప్లో పెట్టి గ్రూప్ థెరపీ ద్వారా ఎడిక్షన్ నుంచి పడేటట్టుగా చేస్తాము, ఈ స్మోకింగ్ నుంచి బయటపడటానికి కూడా ముందు హెల్ప్ తీసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవాలి. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంత కౌన్సిలింగ్, దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు, పక్కన వాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ చెప్పి అర్థమయ్యేటట్లుగా చేసి వాళ్ళలో కొంత మోటివేషన్ తేగలుగుతాం. అట్లాగే ఈ నికోటిన్ అనే ఈ పదార్థం ఏదైతే ఎడిక్టివ్ సబ్స్టెన్స్ ఉందో దాన్ని మెల్లిగా పొగాకు స్మోకింగ్ దాని నుంచి మెల్లిగా నికోటిన్ గమ్స్ అని, అట్లాగే చూయింగ్ టాబ్లెట్స్ అని అట్లాంటివి ఉంటాయి. అలాగే సైకియాట్రిస్టులు, మానసిక వైద్యులు కూడా ఈ పొగాకు ఎడిక్షన్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తారు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఆ వ్యక్తి రియలైజ్ అవ్వాలి, వాళ్ళకి కొంత ఇంటెన్షన్ ఉండాలి, మనం పొగాకు మానేయాలనేది. అండ్ స్మోకింగ్ క్విట్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారండి? సో మనం చెప్పుకున్నట్టు స్మోకింగ్ చాలా ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ చేస్తున్నారు. అంటే 15-16 ఏళ్ల వయసు నుంచే పియర్ ప్రెషర్ అంటాం. అంటే ఆ స్మోక్ చేయటం వల్ల అదేదో హీరో ఇమేజ్ లాగా వచ్చిందని కాలేజ్ డేస్లో, అట్లాగే తెలియని వయసులో ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉన్నాయి అన్నమాట. సో స్మోకింగ్ అనేది అట్లా చిన్న వయసులోనే స్టార్ట్ అవటం వల్ల ఆ చిన్న వయసులో పెద్ద దుష్ప్రభావాలు ఏమీ బయట కనపడకపోయినా, సో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అదే పనిగా స్మోకింగ్ చేసినట్లయితే ఒక్కొక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం స్మోకింగ్ వల్ల ఎంత దుష్ప్రభావం అంటే, ఒకసారి స్మోకింగ్ ఆపేస్తే, ఒక 10-15 సంవత్సరాలు దాని బారిన పడిన వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో ఆపేస్తే, గంటలు రోజుల వ్యవధిలోనే దాని మంచి ప్రభావం, అంటే స్మోకింగ్ ఆపటం వల్ల వచ్చే మంచి అంతా కూడా కొన్ని రోజుల్లోనే మనకి బయటపడతా ఉంటుంది. ఎట్లా అంటే స్మోకింగ్ ఆపేసిన తర్వాత బ్రీత్ తీసుకోవటం చాలా తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి తరచూ డ్రై కాఫ్, అంటే దగ్గు వస్తూ ఉంటుంది. ఆ దగ్గు ఒక వారం 10 రోజులు స్మోక్ ఆపేస్తే క్రమేపీ ఆ దగ్గు తగ్గిపోతారు. అంటే ఊపిరితిత్తులో ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి వీక్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్స్, ఈ చలికాలంలో వానాకాలంలో స్మోకర్స్ ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. ఆ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అట్లాగే ఒక 2-3 సంవత్సరాలు కనుక స్మోకింగ్ ఆపినట్లయితే ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అట్లాగే ఒక 5-6 సంవత్సరాలు స్మోకింగ్ ఆపేసినట్లయితే ఈ ఊపిరితిత్తులకి వచ్చే క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. స్మోకింగ్ క్విట్ చేస్తే అసలు ఇమ్యూనిటీ విషయంలో ఎటువంటి అంటే హెల్ప్ ఉంటుందంటారు? ఇమ్యూనిటీ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, అది ఎలా బూస్ట్ అవుతుందంటారు? మనం స్మోకర్స్లో చూసినట్లయితే వాళ్ళ లంగ్స్ దాని ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ చేసుకో, అంటే అది చేయాల్సిన పని ఆక్సిజన్ తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం అనే దాని ప్రాథమికమైన రెస్పాన్సిబిలిటీని 100% ఫుల్ఫిల్ చేయలేవు స్మోక్ చేసేవాళ్ళు. సో అట్లాగే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతా ఉంటారు. అట్లాగే ఆస్తమా, ఫ్యామిలీలో వాళ్ళకి ఆస్తమా ఉన్నప్పుడు ఈ ఆస్థమాటిక్ అటాక్స్, అంటే
సడన్ గా ఊపిరి ఆడకపోవటం, ఊపిరి బిగబట్టినట్టుగా అయిపోవటం, గుండెల్లో నొప్పి, ఛాతీలో నొప్పి, ఇటువంటి అటాక్స్ అంటాం, ఆస్థమాటిక్ అటాక్స్. ఇవి మోర్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. సో వన్స్ ఈ స్మోకింగ్ గనక క్విట్ చేసినట్లయితే మన శరీరంలోని ఇమ్యూనిటీ పెరిగి, అట్లాగే మన ఊపిరితిత్తుల ఇమ్యూనిటీ పెరిగి, దాని కేపబిలిటీ, కెపాసిటీ మళ్ళీ నార్మల్ లెవెల్కి రీస్టోర్ అయ్యి, సో ఎక్సర్సైజ్ టాలరెన్స్ కానీ, అంటే ఈ స్మోకర్స్ చూసినట్లయితే మనం రెండు మూడు ఫర్లాంగుల దూరం నడవటం వల్ల కానీ, లేదా 2-3 స్టైర్స్ ఆఫ్ మెట్లు ఎక్కటం వల్ల కానీ వాళ్ళు త్వరగా అలసిపోతూ ఉంటారు, అట్లాగే ఆయాసపడతా ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఒక వారం 2 వారాలు స్మోకింగ్ ఆపినట్లయితే ఇమీడియట్ గా మీరు దే కెన్ ఫీల్ ది డిఫరెన్స్. స్మోకింగ్ ఆపిన 2-3 వీక్స్లోనే ఈ నడుస్తుంటే ఆయాసం రాకపోవటం, ఈ దగ్గు తేలిగ్గా తగ్గిపోవటం, అట్లాగే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటం, ఇవన్నీ కూడా దే కెన్ ఫీల్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవటం వల్ల, స్మోకింగ్ చేయకపోవటం వల్ల వచ్చే ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల ఈ మంచి ప్రభావాలన్నీ కొన్ని రోజులు, వారాల్లోనే వాళ్ళు చూడగలుగుతారు. బెనిఫిట్స్ అయితే చాలా చక్కగా చెప్పారు. కానీ కొంతమంది అంటే చూస్తున్నాం మనం, చాలా వరకు టెన్షన్స్ వచ్చినప్పుడు లేదా క్యాజువల్గా టైంపాస్ బేసిస్లో కూడా స్మోక్ చేస్తూ ఉంటారు. కంప్లీట్గా మనం చైన్ స్మోకర్స్ని చూస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో అంటే స్మోకింగ్తో పాటు వాళ్ళు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక కొత్త ట్రెండ్గా మారినట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక హ్యాబిట్ అనేది మన లైఫ్ స్టైల్ మీద ఎటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందంటారు? చాలా మంది యువత అట్లాగే పెద్దవాళ్ళు కూడా స్మోక్ ఎందుకు చేస్తున్నారంటే, నాకు స్ట్రెస్ రిలీవ్ అయింది, అట్లాగే నాకు కొత్త ఐడియాస్ రావాలంటే నేను స్మోక్ చేయాలి, అట్లాగే నేను అలర్ట్గా ఉండాలంటే స్మోక్ చేయాలి, రాత్రి నిద్రపోకుండా నా డ్యూటీ చేయాలంటే నేను స్మోక్ చేయాలి, అట్లాగే పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాము, నేను అలర్ట్గా ఉండాలంటే నేను స్మోక్ చేయాలి. ఇవన్నీ కూడా డిఫెన్స్ మెకానిజం. స్మోక్ చేయడానికి ఇది ఒక వంక మాత్రమే. వాళ్ళు నిజంగా వాళ్ళ ఆ పని మీద కానీ, ఆ పరీక్ష మీద కానీ ఆ శ్రద్ధ కావాలనుకున్నప్పుడు, ఆ మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్మోక్ చేయకపోయినా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండగలరు. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ విల్ ఉండాలి అంతే. సో అదర్వైజ్ కూడా యాక్టివ్గా ఉండొచ్చు. మీరు ఆ స్మోక్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఒక 10 టైమ్స్ అటు ఇటు నడవటం కానీ, లేదా ఇంట్లోనే ఉన్నట్లయితే ఏదో చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయటం కానీ, సో సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీలోకి వెళ్ళటం వల్ల ఈ స్మోక్ క్విట్ చేయొచ్చు. అట్లాగే మీరు అంటున్నట్లు ఈ స్మోక్ చేస్తా కొంతమంది స్నాకింగ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అట్లాగే స్మోక్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది. అట్లాగే స్మోక్ ఉన్న వాళ్ళకి జర్దా, పాన్ అని ఇట్లాంటి అదర్ టొబాకో ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి మన శరీరం మీద, హెల్త్ మీద ముఖ్యంగా దుష్ప్రభావం చూపించే ఈ కెమికల్స్ అవన్నీ కలవన్నమాట. సో అన్నీ కూడా అలా రెస్పిరేటరీ కండిషన్స్ ఏ విధంగా, అంటే ఎన్ని రోజుల్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? రోజుకి ఒక 3 నుంచి 4 పెట్లు, అంటే 30 నుంచి 40 సిగరెట్లు తాగేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే ప్రతి గంటకి ఒక 4-5 సిగరెట్లు కంప్లీట్గా, ఇక ఒక సిగరెట్ అయిపోగానే ఇంకో సిగరెట్, అంత ఫ్రీక్వెంట్గా తాగే వాళ్ళని చైన్ స్మోకర్స్ అంటాం. ఊపిరితిత్తులే కాకుండా వాళ్ళ హార్ట్, మెదడు ఇవన్నీ కూడా ఎంతో కొంత దుష్ప్రభావానికి లోనై ఉంటాయి. సో వీళ్ళకి మరింత ఎక్కువగా ఈ క్యాన్సర్లు, అట్లాగే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వీళ్ళు చాలా చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్, అంటే హైపర్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. చాలా చిన్న వయసులోనే గుండెకి సంబంధించిన గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అట్లాగే ఈ స్ట్రోక్ కూడా చాలా చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మనం ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఈ స్మోకర్స్లో బాగా ఎక్కువ మందికి ఈ కరోనా తీవ్రంగా వచ్చింది. సో ఎందుకంటే వాళ్ళ నార్మల్ లంగ్ కెపాసిటీ కొంత తగ్గిపోయి ఉంటుంది ఈ స్మోక్ చేయడం వల్ల, ముఖ్యంగా ఈ చైన్ స్మోకర్స్. అట్లాగే బ్లడ్ ప్రెషర్ ఇమీడియట్గా విత్ ఇన్ 3-4 వీక్స్ ఆఫ్ క్విటింగ్ స్మోకింగ్ బ్లడ్ ప్రెషర్ ఒక 10 to 20 mm మెర్క్యూరీ తగ్గిపోద్ది. అట్లాగే పల్స్ రేట్, వాళ్ళు గుండె వేగంగా కొట్టుకునే గుండె కొంచెం సాధారణ స్థాయికి నిదానంగా కొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఊపిరి తీసుకోవడానికి బాగా డీప్గా తీసుకోవాల్సిన ఊపిరి, అట్లాగే ఎక్కువ సార్లు ఊపిరి తీసుకునే అవసరం ఉండదు. చాలా రిలాక్స్డ్గా మనం యోగా, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతికి లోనవుతాము. సో ఈ
చైన్ స్మోకర్స్ కనుక ఒక 3-4 వారాలు ఆపినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఆ రిలీఫ్ కనపడతా ఉంటుంది. చైన్ స్మోకర్స్ ఎప్పుడైతే స్మోకింగ్ బంద్ చేస్తారో ఒక 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా దే ఫీల్ లైక్ వైబ్రేషన్స్ ఇన్ దేర్ బాడీ, ఆ హ్యాండ్స్ షేక్ అవడం కానీ, ఎందుకంటే ఒక అడిక్షన్ లెవెల్ నుంచి కంప్లీట్గా 0 లెవెల్కి వచ్చినప్పుడు ఆ షేకింగ్ కానీ ఆ షివరింగ్ కానీ ఉంటుంది. సో ఇలాంటి పర్సన్స్ కంప్లీట్గా క్విట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ ఎక్సర్సైజ్ టాలరెన్స్ అండ్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంటుందంటారు? మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళ లంగ్ కెపాసిటీ చాలా కాంప్రమైజ్డ్గా ఉంటుంది. సో వన్స్ ఇది కనుక స్మోకింగ్ ఆపినట్లయితే లంగ్ కెపాసిటీ ఫ్రీ అప్ అయిపోయి వాళ్ళు 100% వాళ్ళ శక్తిని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఈ చేతులు వణకటం, ఈ షివరింగ్, అట్లాగే మాట, అట్లాగే దగ్గు, ఆయాసం, ఇటువంటివన్నీ కూడా ఈ క్రానిక్ స్మోకర్స్ అంటే ఆర్ చైన్ స్మోకర్స్లో మనం ఫ్యూ డేస్ 2-3 days గ్యాప్లోనే ఆర్ 2-3 weeks గ్యాప్లోనే మనం చాలా చేంజ్ వస్తాం. అట్లాగే ఫిట్నెస్ లెవెల్స్ అంటున్నారు. అంటే మామూలుగా ఒక స్టైర్ ఆఫ్ మెట్లు ఎక్కినా లేదా 2 stairs ఆఫ్ మెట్లు ఎక్కడం అనేది వాళ్ళ కెపాసిటీ అనుకుంటే, వన్స్ ఈ స్మోకింగ్ క్విట్ చేసినట్లయితే 3-4 stairs ఆఫ్ 3-4 flights ఆఫ్ స్టైర్స్ ఈజీగా ఎక్కగలుగుతారు. అట్లాగే ఎక్సర్సైజ్ కెపాసిటీ అంటే మనకి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళ ఎక్సర్సైజ్ టాలరెన్స్ కెపాసిటీ కూడా విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ఆర్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ స్టాపింగ్ స్మోకింగ్ దే విల్ సీ ఎ హ్యూజ్ చేంజ్ అన్నమాట. యా డాక్టర్ గారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్యాసివ్ స్మోకర్స్ అనేవారు అన్అవాయిడబుల్ ఇష్యూ అనమాట వాళ్ళకి ఇది. అంటే చాలా సందర్భాల్లో దే కెనాట్ అవాయిడ్ దిస్ థింగ్ బికాస్ ఆఫ్ ద చైన్ స్మోకర్స్. సో ఇప్పుడు ప్యాసివ్ స్మోకర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, అంటే చైన్ స్మోకర్స్ని చూసినప్పుడు, వాళ్ళతో ఉంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో గవర్నమెంట్స్ కూడా ఈ స్మోకింగ్ని డిస్కరేజ్ చేయడం కోసం పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకుండా బ్యాన్ చేశారు. అట్లాగే మనకి సినిమా హాల్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు స్మోకింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. అట్లాగే ఆ సిగరెట్ ప్యాకెట్స్ మీద కూడా దాని దుష్ప్రభావాలు ఏంటనేది కంటికి కనపడే విధంగా భయంకరమైన పిక్చర్స్ అవి వేస్తున్నారు. సో ఇవన్నీ వేసినా కూడా ఈ యాక్టివ్గా స్మోక్ చేసుకునే వాళ్ళ మైండ్ సెట్ నాకేమీ అవతలే, ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరికో జరుగుతాయి అనే మైండ్ సెట్లో ఉంటారు అన్నమాట. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ముందు వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళు స్మోక్ చేయటం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో ఈ ప్యాసివ్ స్మోకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్గా వాళ్ళకి దగ్గరలో ఉండకపోవడం, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంచెం దూరంగా వాళ్ళని క్విట్ చేయలేకపోయినా వాళ్ళ ఇంటి బయటకు వెళ్ళి స్మోక్ చేసుకోవటం, ఇంటి లోపల 4 గోడల మధ్య కిటికీలు మూసేసి ఉన్న టైంలో, అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పనులు చేయకుండా ఉండటం మంచిది అనేది వాళ్ళకి గట్టిగా ఆ స్మోకర్స్కి చెప్పడం అనేది ఇవి చేస్తూ ఉండొచ్చు. అట్లాగే ఈ ప్యాసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళు వీళ్ళని కౌన్సిలర్స్ దగ్గరికి, అట్లాగే స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వీళ్ళు మోటివేట్ చేయాలన్నమాట. యా ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ స్మోకింగ్ వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే కండిషన్ ఎంత సివియర్గా అవే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఆస్తమా అనేది క్రానిక్ డిసీజ్, అంటే చాలా దీర్ఘకాలంగా ఉండేది, దీర్ఘకాలికంగా కూడా ఉంటుంది అనమాట. అటువంటి ఆస్తమా పేషెంట్స్కి సీజన్ మారినప్పుడు ఏదన్నా ఇట్లాంటి ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు ఆస్తమాటిక్ అటాక్స్ అని వస్తాయి. అంటే సడన్గా వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి చాలా సివియర్గా ఇబ్బంది పడిపోవటం, గుండెలు పట్టేసినట్లుగా ఉండటం, అలాగే అసలు ఆక్సిజన్ అందకపోవటం, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ స్మోకర్స్ ఏంటంటే, ఈ స్మోకింగ్ అనేది అది ఒక ట్రిగ్గర్, ఆస్తమాని ఎక్సాసర్బేట్ చేయటం అంటారు. ఆస్తమా అటాక్కి ప్రేరేపించడం అనేది ఈ స్మోకింగ్ అనేది కారణం అవుతూ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్ అయినా, అట్లాగే ఇంట్లో ఎవరికన్నా ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఉన్నట్లయితే వీళ్ళు స్మోక్ చేయడం వల్ల వాళ్ళకి ఆస్తమాటిక్ అటాక్స్, ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఆస్తమాటిక్ అటాక్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా క్విట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, రకరకాల స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ బట్ దే ఆర్ అన్ష్యూర్ దట్ హౌ టు డూ ఇట్. యాక్చువల్లీ దాన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో దట్ బికమ్స్ అ రియలీ వెరీ బిగ్ ప్రాబ్లం. సో ఇప్పుడు వాళ్ళకి మీరు వ్యూవర్స్కి కానీ ఎవరైతే క్విట్ చేయాలనుకుంటున్నారో స్మోకింగ్, వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారండి? సో స్మోకింగ్ బేసికల్లీ క్విట్ చేయడం ఎంత తేలికైన పనో మళ్ళీ
మళ్ళీ అలవాటు చేసుకోవడం కూడా అంత తేలికైన పని. ఎందుకంటే అది చాలా విరివిగా ఫ్రీక్వెంట్గా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి ఈ స్మోకింగ్ ఆర్ ఈ షాప్స్. దో గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయటాన్ని బ్యాన్ చేసినా ఈ అవైలబిలిటీ ఆఫ్ సిగరెట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఆల్కహాల్కి ఎడిక్షన్ అవటం అనేది ఒక ఒక ఎత్తు అయితే, ఎందుకంటే ఆల్కహాల్కి ఫ్రెండ్స్ అని అదొక బార్ అనో ఎక్కడికో స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళి ఆర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి. అదే స్మోకింగ్ ఏంటంటే జేబులో సిగరెట్ ఉంటే ఎమ్మటే తాగేస్తా ఉన్నారు. సో చాలా మోర్ వాట్ సే ఎఫర్ట్ కావాలి స్మోక్ క్విట్ చేయడానికి. సో అందరికీ ఈ వ్యూవర్స్కి ఏంటంటే ఫస్ట్ అసలు అలవాటు చేసుకోకుండా ఉండటమే అనేది ది బిగ్గెస్ట్ స్టెప్ యూ కెన్ టేక్. అది ముందుగా మన స్కూల్ లెవెల్లోనే పిల్లలకే ఈ స్మోకింగ్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు, అట్లాగే ఈ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్ నుంచి అవగాహన కార్యక్రమాలు చేయాలి. అట్లాగే మనకి స్కూల్ లెవెల్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలకి. సో దాంట్లో ఈ స్మోకింగ్, టొబాకో వాటి గురించి కూడా ఈ కాంపిటీషన్స్ అట్లాంటివి పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అండ్ హిట్ ది టార్గెట్ గ్రూప్ అంటే అడాలసెంట్స్లో ఇది పిక్ చేస్తూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ +2 కాలేజెస్, అట్లాగే డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజెస్లో కూడా వీటి గురించి అవగాహన కార్యక్రమాలు, అట్లాగే నో స్మోకింగ్ డే అని ప్రపంచవ్యాప్తంగా May 31 జరుపుకుంటూ ఉంటారు. సో ఇటువంటి యాంటీ స్మోకింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మీడియా, అలాగే NGOs, గవర్నమెంట్స్, పాపులర్ పీపుల్ అంతా కూడా వీటి గురించి మాట్లాడి ఈ అవగాహన పెంచడం ఒకటి. 2, ఆల్రెడీ ఇది అలవర్చుకున్న వాళ్ళు వదిలించుకోవడానికి వాళ్ళు మానసికంగా సిద్ధపడి గ్రూప్స్ ఉంటాయి, స్మోకింగ్ సెసేషన్ గ్రూప్స్ ఉంటాయి, మానసిక వైద్యులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు హెల్ప్ చేయడానికి. అట్లాగే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అది ఇస్తారు. చిన్నపాటి మెడికేషన్స్ అవి కూడా ఉంటాయి. వీటినన్నీ యూజ్ చేసుకుని ఈ స్మోకింగ్ ఆర్ టొబాకో మహమ్మారి నుంచి మీరు దూరంగా ఉండటం మంచిది. అండ్ సపోజ్ పర్సన్ స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత ఫిజికల్గా కావచ్చు లేదా మెంటల్గా కావచ్చు, ఎటువంటి మార్పులు మనం చూడొచ్చు అంటారు ఆ పర్సన్లో? స్మోకింగ్ క్విట్ చేయగానే ఫిజికల్గా వచ్చే మార్పు మీకు అది కొన్ని రోజుల్లోనే, అంటే 2 or 3 డేస్లోనే ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా హార్ట్ రేట్ అనేది ఒక 10-15 పాయింట్లు హార్ట్ రేట్ తగ్గిపోద్ది. అట్లాగే హార్ట్ రేట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మనిషి జీవించడానికి హార్ట్ రేట్, ఐడియల్ హార్ట్ రేటు 72 అనేది నార్మల్ హార్ట్ రేట్ అనుకుంటే, ఈ స్మోక్ చేసేవాళ్ళు అది 80-90 అట్లా ఉంటుంది అనమాట. సో ఆ 90-80 ఉన్న హార్ట్ రేట్ని మళ్ళీ నియర్ నార్మల్కి తీసుకొచ్చింది. అట్లాగే బ్లడ్ ప్రెషర్ స్మోక్ చేయని వాళ్ళతో పోలిస్తే చేసిన వాళ్ళు 15-20 మిల్లీమీటర్స్ మెర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అవి గ్రాడ్యువల్గా 2-3 డేస్ నుంచి 2-3 వీక్స్ లోపు ఆ బ్లడ్ ప్రెషర్ కూడా వితౌట్ ఎనీ మెడికేషన్ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. అట్లాగే రాత్రి నిద్ర పట్టదు చాలా మందికి. ఈ స్మోక్ చేసి ఒక ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండి నిద్ర పట్టకపోవటం, ఇన్సామ్నియా అంటాం, అది కూడా తగ్గిపోద్ది. శుభ్రంగా హాయిగా 8 గంటలు నిద్ర పట్టిద్ది. అట్లాగే చేసే పనిలో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. బెటర్గా పర్ఫామ్ చేస్తారంటే మానసికమైనటువంటి ఒత్తిడి అట్లాంటిది ఏమీ లేకుండా ఇంకా కామ్ అండ్ కంపోజ్డ్ వేలో వాళ్ళ చేసే పనిలో కూడా ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఫిజికల్ టాలరెన్స్, ఫిజికల్ ఎఫర్ట్ కూడా, ఇంకా ఎక్సర్సైజ్ టాలరెన్స్, ఇవన్నీ కూడా ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ 2-3 వీక్స్ టు 1 month ఆఫ్టర్ క్విటింగ్ స్మోకింగ్. అట్లాగే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి వచ్చేటప్పటికి ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్, అట్లాగే ఓరల్ క్యావిటీ, నోటి క్యాన్సర్ రిస్క్లు తగ్గిస్తాయి. టొబాకో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 15-16 రకాల క్యాన్సర్లకు కారణం. సో ఈ క్యాన్సర్లు అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది, తర్వాత వచ్చే అవకాశాన్ని తగ్గించగలుగుతాం. అట్లాగే హార్ట్ అటాక్, మోర్ దాన్ 30-40% హార్ట్ అటాక్ పేషెంట్స్ వాళ్ళ లైఫ్ టైంలో స్మోక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో స్మోకింగ్ ఆపేసినప్పుడు ఆబ్వియస్గా ఆ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని తగ్గిస్తాం. అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ని తగ్గిస్తాం, పక్షవాతం వచ్చే రిస్క్ని తగ్గిస్తాం. అట్లాగే ఫ్రీక్వెంట్గా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఏముంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే, మందులు వేసుకుంటే తగ్గిపోతాయి అనుకునే
అనుకుంటా ఉంటారు. కానీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈరోజు దాదాపు 1-2%, అంటే 100 మందికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తే 1-2% మార్టాలిటీ, అంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటదన్నమాట. సో ఇవన్నీ దుష్ప్రభావాల నుంచి మనం ఈ స్మోకింగ్ ఆపడం వల్ల మనం బయటపడొచ్చు. యాహ్! డాక్టర్ గారు, ఇప్పుడు విమెన్స్ ఎవరైతే స్మోకింగ్ అలవాటు ఉందో, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారనుకుంటే, ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా అంటే స్మోకింగ్ ఆపితే ఏమైనా రిజల్ట్స్ ఉంటాయంటారా? అసలు ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ చేయడం అనేది ఎంతవరకు రాంగ్ అంటారు? అసలు స్మోకింగ్ చేయకూడదు ఎప్పుడూ కూడా. ప్రెగ్నెన్సీ అనే సిట్యుయేషన్‌లో ఇంకా అవి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ముందుగానే ఈ స్మోకింగ్ క్విట్ చేసి గైనకాలజిస్టులతో, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్‌తో దీని గురించి చెప్పిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలోని ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే మొదటి 3 నెలల్లోనే ఎక్కువ దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు స్మోక్ చేస్తే ఈ పుట్టబోయే పిల్లల్లో కొన్ని జన్యుపరమైన జెనెటిక్ డిఫెక్ట్స్ రావచ్చు. దానివల్ల పుట్టుకతోనే వచ్చే డిజార్డర్స్, చైల్డ్హుడ్ ఇన్ఫాంట్ దశలోనే వాళ్ళకి డిసీజెస్, కంజెనిటల్ డిసీజెస్ వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది పుట్టబోయే పిల్లలు. అట్లాగే ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ముందు అసలు ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఈ స్మోకింగ్ చేయడం వల్ల. సో అట్లాగే ఆర్గనోజెన్సిస్, ఈ ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలోని అవయవాలు పెరిగే టైంలో కనుక స్మోక్ చేసినట్లయితే అవయవం సరిగ్గా ఫార్మ్ అవ్వక పిండంలో పుట్టబోయే బిడ్డకి, సో వాళ్ళు కూడా దీర్ఘకాలికంగా బాధపడతా ఉంటారు. సో 100% ప్రెగ్నెన్సీలో ఈ స్మోకింగ్ అనేది బిగ్ నో. డాక్టర్ రాజేష్ గారు, స్మోకింగ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అసలు చాలా వరకు వ్యూవర్స్‌కి చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.